కాసుల పంట పండించే ఆక్వా సాగు కరోనా ప్రభావంతో కుదేలైంది. మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి సిద్ధంగా ఉన్న రైతులు ఎగుమతులు లేక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు భరోసా కల్పించకపోవడంతో సాగునకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలపై నేలతల్లి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా నుంచి వివిధ దేశాలకు జరిగే ఆక్వా ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి ఏటా 10,000 కోట్ల విదేశీ మార్గద్రవ్యం వస్తోంది. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. అలాంటి పరిశ్రమ ఈ ఏడాది గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దిగుబడులు చేతికొచ్చే సమయానికి కరోనా వ్యాప్తి చెందడంతో విదేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ధరలు పడిపోయాయి. ₹1,00,000 లెక్కన తీసుకున్నాం. వాళ్ళ జీతగాడు ఒక్కొక్కడికి ₹20,000 జీతగాడు నెలకు వచ్చే ఆదాయం. ఈ కరెంటు బిల్లు, జీతాలు ఇవన్నీ కట్టుకుంటే తీరా చూసి ఖర్చు చూస్తుంటే ₹210–220 ఒక కేజీకి కౌంటుకు పడుతుంది. ఇవాళ మార్కెట్ వచ్చి 100 కౌంటు ₹160, ₹170 చెప్తున్నారు. అది కూడా కొనేవాళ్ళు లేరు. ఈ లాక్డౌన్ వల్ల లేబర్ కూడా రావట్లేదు. ఏ మందులు కొట్టుకెళ్ళినా కూడా ₹100 మందు 200 చెప్తున్నారు. ఫీడ్ కూడా భయంకరమైన రేట్లు పెంచారు. ఈ పరిస్థితుల్లో మేము చేయలేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మాకు రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా చేయాల్సిన పరిస్థితి అయింది. చేస్తుంటేనేమో తీరా పండిన తర్వాతనేమో రేట్లు ఉండట్లేదు. గతంలో ఎకరానికి 3 లక్షల పిల్లలు వదిలేవారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 1,00,000 నుంచి 1.5 లక్షలకే పరిమితమయ్యారు రైతులు. అయినా అధిక ఉష్ణోగ్రతల నమోదు, వ్యాధుల దెబ్బకు 40 రోజులకే పంట తీసేస్తున్నారు. ఎకరకు 2 నుంచి 3 లక్షల వరకు నష్టపోతున్నారు. ఆక్వా మీదనే బతుకుతూ ఉన్నాం మేము. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా ఇబ్బందులు పాలైపోతున్నాము. ఫీడ్ దొరకట్లేదు, మెడిసిన్స్ దొరకట్లేదు. రేటు కూడా కరోనా అని చెప్పి డౌన్ చేసేసారు. కాస్టులు పెంచేశారు. మాకు మెటీరియల్ అమ్ముకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ లేదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా మీద దయించి గవర్నమెంట్ వారు సార్ వచ్చిన కాడి నుంచి కూడా బాగానే చేస్తున్నారు. కరెంటు కూడా సబ్సిడీ ఇచ్చారు. కానీ మెటీరియల్కి కొంచెం రేటు కరోనా చెప్పి మెటీరియల్ రేటు చాలా బాగా తగ్గించేస్తున్నారు. కరోనాకు ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి కౌంటుకు సరాసరి కిలో ₹50 నుంచి ₹60 వరకు తగ్గింది. మరోవైపు రొయ్య పిల్లల నాణ్యత కూడా సరిగ్గా లేక కౌంటు రావడం లేదు. దీంతో గిట్టుబాటు ధర ఉంటుందో లేదోనని రైతులు భయపడిపోతున్నారు.